ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూలై నెల 6 నుంచి 12 వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. తీ చిలకమ్మ మిథున రాశి వాళ్ళ జ్యోతిషం, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి తీ చిలకమ్మ, మిథున రాశి వాళ్ళ శాస్త్రం తీ చిలిక దా. మిథున రాశి వాళ్ళకి సాక్షంగా ఉజ్జయిని మహాకాళి, ఉజ్జయిని మహాకాళి చూడండి. ఉజ్జయిని మహాకాళి ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్. అమ్మవారు శక్తిపీఠం, అయ్యగారితో కలిసి ఉన్న లింగం, జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని మహాకాళి శక్తిపీఠం అంటే మధ్యప్రదేశ్. శ్రీశైలం బ్రహ్మరంభ శక్తిపీఠం, శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం, కాశీ విశాలాక్షి శక్తిపీఠం, విశ్వేశ్వరి జ్యోతిర్లింగం అంటే 12 జ్యోతిర్లింగం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు 3 స్థానాలు. ఒకటి శ్రీశైలం, ఒకటి ఉజ్జయిని, ఒకటి కాశీ. ఈ 3 స్థానం లోపల ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా జయం. ఈ రాశి వాళ్ళు ఏదన్నా యాత్ర వెళ్ళాలనుకున్నా, ఎక్కడైనా వెళ్ళాలనుకున్నా భార్యాభర్తలు కలిసి వెళ్ళాలి. ఒక యాత్ర వెళ్ళాలనుకుంటే అదే శ్రీశైలం వెళ్ళాలనుకున్నారు, ఉజ్జయిని వెళ్ళాలనుకున్నారు, కాశీ వెళ్ళాలనుకున్నారు, ఫ్యామిలీతోన భార్య బిడ్డలు అందరు కలిసి భగవంతునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ఇంటి లోపల మీ కులదేవినికి దీపహారం పెట్టి నమస్కారం చేసి మీరు మీ భార్య బిడ్డలతోన కలిసి మీరు వెళ్ళండి. చాలా జయం జరుగుతుంది. కాలుకు ముళ్ళు నాటదు, చాలా మంచిగా ఉంటుంది. వద్దు నాకు భార్య పిల్లలు ఇంటికానే ఉండని, నేను ఒక్కరిని సంకల జోలు వేసుకొని ఒక బ్యాగ్ వేసుకొని నేను వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అంతా తిరిగి వస్తా అంటే అది కరెక్ట్ కాదు. వంటి పెంటి అది కరెక్ట్ కాదు, అది నిజం, అది అసలు కాదు. అది కలిసి వెళ్ళాలి, చాలా మంచిగా ఉంటుంది. చూడండి, ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము చేతిలో పైసా ఆగదు, మాట నిలబడదు. పైసకు పైసా కట్టి పెట్టి ఇంటి లోపల మంచిగానే కట్టి పెడతారు, కానీ ఒకసారి ఇప్పిండంటే ఖతం. పైస ఇప్పిండంటే మాత్రం ఆగదు, మాట నిలబడదు. ఎవరన్నా కంటి ముందర ఏదైనా చెడు జరుగుతుంటే, ఎవరైనా మోసం జరుగుతుంటే, లేకపోతే ఎవరికన్నా ఆపద జరుగుతుంటే, ఏమైనా నష్టం జరుగుతుంటే కళ్ళారా చూసుకుంటూ ఉండరు. పోతారు, చేతనైన కాడికి పని చేస్తారు, చేతనైన కాడికి సాయం చేస్తారు. అంతే తప్ప చూసుకుంటూ అయితే ఉండరు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇంతవరకు మాత్రం జరా శని దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఇప్పటికైనా కానీ ఇంటి మీదకి వెళ్ళి మాత్రం దరిద్రం పోలేదు. శని చాలా చెడ్డగా ఉంది. మీరేం ఆలోచిస్తుంటారంటే ఇప్పుడు ఒక మెట్టు దాటాలి, ఎక్కడో పడ్డవాళ్ళు ఎక్కడో ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక్కొక్క మెట్టు దాటుతున్నారు. మేము కూడా ఒక మెట్టు దాటాలని కరెక్ట్ ఉన్నది. జరుగుతుంది, జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. నష్టం కష్టం ఉన్న కష్టాలన్నీ కొంచెం దూరం అయిపోయే టైం వచ్చింది, కానీ ఇప్పుడైతే సతాయిస్తున్నాయి. నిదానం చేయండి. ఈసారి ఎవరైతే స్వామి మాల వేసుకుంటారో, అయ్యప్ప స్వామి మాల ఈసారి ఎవరైతే వేసుకుంటారో, ఇంతవరకు వేసుకున్న వాళ్ళైతే వాళ్ళ నెత్తి మీద అయితే దరిద్రం పటాపంచలమైపోయింది. ఇప్పుడు కూడా మాల వేసుకున్న వాళ్ళకి చాలా జయం జరుగుతుంది. సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, తల వంచరు, చేయి జాపరు, రాజా బతుకుతారు. కానీ మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము జర నిదానం చేయండి. ఏ పని చేసినా తొందర పడకండి, జయం జరుగుతుంది. ఉన్న కష్టాలు నష్టాలు చిక్కులు చికాకులన్నీ దూరం అయిపోతున్నాయి. ముందల మాత్రం జయం జరిగే టైం వచ్చింది. నిదానం చేయండి. స్వామివారికి మాత్రం మరవకుండా ఒక్కసారి ఉజ్జయిని పోయిరండి. మీ నెత్తి మీద కాదు, నీ ఇంటి మీద ఉన్న దరిద్రం, మీ ఇంటి ఏ మూలలో ఉన్న దరిద్రం మొత్తం వెళ్ళిపోతుంది. ఏ దరిద్రం ఉండదు, చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలము 1, అవమానం 7. శని 7 ఉంది, గురు 8 ఉన్నాడు, ఒక మెట్టు ఎక్కువ ఉన్నాడు. మీకు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.